గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ ఫ్రీడమ్ మూమెంట్స్లో ఒక చివరి టాపిక్ లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ 1947. లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ 1947. సో దీని ఉద్దేశం ఏంటంటే ఒకసారి చూద్దామండి. 1947 ఫిబ్రవరి 20న బ్రిటన్ ప్రధాని లార్డ్ అట్లీ ఒక ప్రకటన చేశాడు. ఏంటి ఆ ప్రకటన అంటే 1948 జూన్ నాటికి భారతీయులకి స్వతంత్రం ఇస్తాం మేము అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. ఎక్కడంటే బ్రిటన్ పార్లమెంట్లో ఆ మాట చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు సంఘటన దృష్టిలో ఆ సమయానికి ఇవ్వకపోయినా ఇంకా ముందుగానే వచ్చింది. సో దీని మీద భారతీయ సమాజాన్ని పరిశీలించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అనే ఒక ప్లానింగ్ తప్పన ఈయన మౌంట్ బాటన్ భారతదేశానికి వచ్చాడు. ఈయన భారతదేశానికి వచ్చిన చివరి బ్రిటిష్ వైస్రాయ్. భారతదేశానికి వచ్చిన చివరి బ్రిటిష్ వైస్రాయ్. అలాగే స్వతంత్ర భారతదేశ మొదటి వైస్రాయ్. చూడండి, వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి. స్వతంత్ర భారతదేశ మొదటి వైస్రాయ్. అలాగే ఈయన తర్వాత వైస్రాయ్ మొదటి భారతీయులు ఎవరంటే సి రాజగోపాలాచార్య. సో ఈయన లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత వైస్రాయ్ ఉన్నాడు. సో ఈయన భారతదేశానికి రావడం, భారతీయ సమాజాన్ని పరిశీలించి రెండు దేశాలకు మేము స్వతంత్రం ఇవ్వబోతున్నాం చివరికి ఒప్పుకోవడమే. సో ఎందుకంటే అంతా జరిగిన సంఘటన దృష్ట్యా రెండు దేశాలకు మేము స్వతంత్రం ఇవ్వబోతున్నాం. ఒకటి పాకిస్తాన్, రెండు ఇండియా. ఈ రెండు దేశాలకి మేము ఫ్రీడమ్ ఇస్తున్నాం. సో అలా ఎక్కడికి వచ్చిందంటే 14/8/1947 పాకిస్తాన్కి, 15/8/1947 భారతదేశానికి, ఈ రెండు దేశాలకి స్వతంత్రం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో రెండు దేశాలు వచ్చింది. ఈ దేశాల మధ్య విభజన అనేది లార్డ్ మౌంట్ బాటన్ ఫ్రెండ్ అయిన సర్ రాడ్క్లిఫ్ అనే వ్యక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సరిహద్దులు విభజించిన వ్యక్తి అనమాట. సో ఈయన లార్డ్ మౌంట్ బాటన్కి ఇస్తుంది. సో అలానే ఇతను జూన్లో ఒక డిక్లేర్ చేయడం జరిగింది. దాన్నే జూన్ ప్రణాళిక అనేసి అనుకుంటామండి. జూన్ ప్రణాళిక అనేసి అనుకుంటున్నాం. సో ఈ సందర్భంలో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి భారతీయులు స్వతంత్రం వచ్చినా మీరే వైస్రాయ్గా ఉండాలని చెప్పినారు. అలా 1948 దాకా ఈయనే వైస్రాయ్గా ఉన్నారు. ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఈ సందర్భంలో స్వతంత్ర భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులు స్వతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా స్వతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఈయన కొన్ని అంశాలు డిక్లేర్ చేయడం అనేది ఈ కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మౌంట్ బాటన్ ప్లాన్. సో ఇది ఇవాళ ఫ్రీడమ్ మూవ్మెంట్స్లో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు, కొన్ని విధానాలు. నెక్స్ట్ క్లాస్లో నుంచి మనకి భారత స్వతంత్ర ఉద్యమంలో విప్లవకారుల ఉద్యమాలు కొన్ని ఉన్నాయి. విప్లవకారులు ఎవరో ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఆ విప్లవకారుల ఉద్యమాల గురించి కొన్ని విషయాలు ముందుకి తీసుకొస్తాను. అలాగే అట్ ద సేమ్ టైం మనకి భారతీయ చరిత్ర గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో నెక్స్ట్ క్లాస్ 4 క్లాసులో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాచీన భారతీయ చరిత్ర మరియు మధ్యయుగ భారతీయ చరిత్ర ఈ రెండింటిలోనూ నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకు తీసుకొస్తాను. ఒకసారి నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ కామెంట్ చేయండి, నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ.